రాజ్ తరుణ్ వివాదం రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతుంది. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ని తనని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్తో 11 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్నానని, తామిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోయాడని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ నాకు కావాలని, తాను ఆయనతో ఉండాలని కోరుకుంటున్నానని లావణ్య స్పష్టం చేసింది. లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్న మాట వాస్తవమే అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదని దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందని ఇన్నాళ్ళు తాను సైలెంట్గా ఉన్నానని రాజ్ తరుణ్, అయితే ఆమె ప్రతి విషయానికి నన్ను బెదిరించేదని చెప్పుకొచ్చాడు. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందని, వాళ్ళిద్దరూ రూమ్లో కలిసి ఉన్నప్పుడు తాను చూశానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే మరోసారి లావణ్య రాజ్ తరుణ్పై ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్షిప్ ఉందని తెలిపారు. దీనిలో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ నడిపారని ఆరోపణలు చేసింది. వీరిద్దరూ కాల్ చేసుకుని మాట్లాడుకునేవారని, ఈ విషయం నటుడు రాజా రవీందర్కు కూడా తెలుసని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా మీడియాతో ఆమె మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్కు పెద్ద ఫ్యాన్ అని, ఆయన సినిమా విడుదలైన మొదటి రోజే షో చూస్తానని, అలాగే నా కారు వెనుక పవన్ కళ్యాణ్ స్టిక్కరు తప్పనిసరిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే న్యాయం కోసం నేను ఆయన దగ్గరికే వెళ్తానని లావణ్య క్లారిటీ ఇచ్చింది.